ఆదుకునే విధానం, దీవించే విధానం, బాగు చేసే విధానం, వీటన్నిటి గురించి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఇది ఒక అయ్యగారు బాధ్యత కాదు, అమ్మగారి బాధ్యత కాదు, ఇక్కడున్న మన అందరి బాధ్యత. కనుక మరి ప్రకటించాలంటే మనం నేర్చుకోవాలిగా, మనం తెలుసుకోవాలిగా. అందుకే నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి వెళ్తున్నాం. పిల్లలకి పాఠాలు రావాలంటే బడికి వెళ్ళాలి. విశ్వాసులకి బైబిల్ రావాలంటే గుడికి వెళ్ళాలి. అంటే బడికి వెళ్ళేవాడికి పాఠాలు రావాలి, గుడికి వెళ్ళేవాడికి బైబిల్ రావాలి. ఇప్పుడు బైబిల్ వచ్చిన వాళ్ళు చేయొద్దంటే మాకు బైబిల్ రాదు కండి, ప్రార్థన వచ్చండి. ప్రార్థన చేయొద్దని మేము అనట్లేదండి, బైబిల్ కూడా ఎక్కడ అనలా. మరి వాక్యం కూడా రావాలి కదండి. ప్రార్థన చేస్తే విశ్వాసం కలిగిద్దా? వాక్యం వింటే విశ్వాసం కలిగిద్దా? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట అంటే వాక్యం. దాని వలన విశ్వాసం కలిగిద్ది. వాక్యం నువ్వు మాట్లాడితే విశ్వాసం కలిగిద్ది. విశ్వసించిన వాడు వస్తాడు, మారు మనసు పొందుతాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుంటాడు, సంఘంలో సభ్యుడిగా చేర్చబడతాడు, దేవుని కుటుంబంలో వ్యక్తి అయిపోతాడు, దేవుని తట్టుకు తిరిగిపోతాడు, ఇక అందరిని తిప్పే పనిలోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు నిన్ను చూసి ఆయన ఏమంటాడు తెలుసా? నక్షత్రం, నిరంతరం ఆకాశమందు ప్రకాశించే నక్షత్రం, ఇదుగు ఎలీషా ముందుంది అంటాడు. సిస్టర్స్నేనా బ్రదర్స్నేనా? ఎవరు అనేకులు అని అన్నాడు కదండి. అంటే సిస్టర్సేనా బ్రదర్సేనా? అంటే సిస్టర్స్ ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. బ్రదర్స్ ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఎందుకు చెప్పాలి? అనేకులు తిప్పటానికి. అనేకులు తిరగాలంటే ఎవరెవరు చెప్పాలి? చెప్పాలి. అసలు సిస్టర్స్ని మాట్లాడినరేంది? ఇప్పుడు నయమాన్ని తిప్పింది ఎవరు? చిన్నోడా చిన్నదా? చిన్నది. నయమాను భార్యని, నయమాను యొక్క పరివారం అంతటిని తిప్పింది ఎవరు? మరి మీరు తిప్పలేరా? మీరు చిన్నోళ్ళు కాదుగా, పెద్దోళ్ళే గారా. నిలబడితే నా హైట్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు నా మీద హైట్ ఉంటారు. ఎట్లా చూడాల్సి వస్తుంది కొంతమందిని. తిప్పాలి, అదేంటండి? తిప్పటానికే పుట్టావు నువ్వు, తిప్పటానికే పుట్టాను నేను, తిప్పటానికే పుట్టాం మనం అందరం. అర్థమైందండి? కనుక మనకి పని ఉంది. ఏముంది మనకి? చాలా పెద్ద పని ఉంది. ఎంత పెద్ద పని? చాలా గొప్ప పని ఉంది. అలా దైవ జ్ఞానంలో వారిని నడపాలి. మనకు దేవుడిచ్చిన పిల్లల్ని మనం నడవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని పని మీద ఉండాలి. దేవుణ్ణి మర్చిపోకూడదు. మర్చిపోయిందా? దేశం మారినా దేవుణ్ణి విడిచిపెట్టిందా? పిల్లలకి చెప్పాల్సింది అదే. మా పిల్లోడండి అమెరికాలో ఉన్నాడండి, మా అమ్మాయి అండి ఆస్ట్రేలియాలో ఉందండి. ఏం చేస్తుందండి? దేవుని గురించి ఏమైనా చెప్తుందండి? ఎవరు నన్ను తిప్పిందండి? ఎవరు నన్ను తిప్పాడండి? ఎవరు నన్ను తెచ్చారండి మీ పిల్లలు ప్రభువులోకి? ఏం చేయగలని డబ్బులు మాత్రం పంపుతారండి. డబ్బులు పంపుతారా? డబ్బులు పంపితే సరిపోద్దా? నేర్పాల్సింది నేర్పట్లేదు ప్రియులారా. నేర్పాల్సింది నేర్పట్లేదు. అర్థమైందండి? మీరు ఎక్కడున్నా దేవుని జ్ఞానంలో ఉండాలి, దేవునిలో ఉండాలి, దేవుని గురించి నేర్చుకోవాలి అని మీరు ఎక్కడున్నా ఆ దేవుని గురించి చెప్పాలి, ఆ దేవుని గురించి మీరు నేర్పించాలి అని చెప్పి పంపాలి తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లలకి.
మీ పిల్లలు కాలేజీకి వెళ్తారా? అమ్మ కాలేజీకి వెళ్తున్నాం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పు, యేసయ్య గురించి చెప్పు. అయ్యా కాలేజీకి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, వేరే ఊరు వెళ్తున్నారా, వేరే దేశం